హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి అందరికీ తెలుసు 5,810 వేకెన్సీస్తో గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి అతి త్వరలోనే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి 3,000కు పై చిలుకుతో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ వీడియోలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి ఈ వేకెన్సీ పరంగా తెలిసిపోయింది. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, మరి మెయిన్స్ అంటే టైప్ 2 ఎగ్జామినేషన్కి రేషియో ఎంత ఉండాలి, మరి కొన్ని వాటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, దానికి రేషియో ఎంత ఉంటుంది, ఏ పోస్టులకు మనకు టైపింగ్ టెస్ట్ అవసరం, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం చూస్తున్నాం. మరి కంపల్సరీగా వాటికి టైపింగ్ సర్టిఫికేట్ అవసరమా అనేది కూడా ఇక్కడ చూస్తాం. మరి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అని ఇక్కడ అందించబోతున్నాం. మరి చూస్తే వేకెన్సీస్ 5,810 వేకెన్సీస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. అందరికీ తెలుసు, మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే బ్యాంక్స్ పరంగా అయితేనేమి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరంగా అయితేనేమి మనకు రైల్వే ఎగ్జామినేషన్స్ అనేది కొంచెం ఈజీగానే ఉంటాయి. సో కంపల్సరీగా ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది బీటెక్ డిగ్రీ అయినా కావచ్చు, లేదా నార్మల్ డిగ్రీ అయినా కావచ్చు. ఏజ్ ఎంత ఉండాలంటే మనకు 18 నుంచి 33 వరకు ఉండొచ్చు. సార్ మరి గతంలో 36 కదా? ఎస్, గతంలో మనకి ఏం చేశారంటే కరోనా సందర్భంగా, కరోనా ఉంది కాబట్టి నోటిఫికేషన్ లేట్ అయినా కాబట్టి ప్రతి ఒక్కరికి 1 టైం ఏజ్ రిలాక్సేషన్ చేయడం జరిగింది. అప్పుడు 36 వరకు ఉంది ఓసీ వాళ్ళకు. కానీ ఈసారి అయితే మాత్రం ఇప్పుడు 18 నుంచి 33 వరకు మాత్రమే ఉంటుంది. మరి ఓబీసీ వాళ్ళకు అప్ టు 36 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అప్ టు 38 వరకు ఇక ఏజ్ అనేది ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ నాట్ ఎలిజిబుల్, కొన్నికి వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంది. మరి రేషియో అనేది టైప్ 2 ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు వివరించబోతాను. మరి చూస్తే టైపింగ్ టెస్ట్ మీకు అవసరమా లేదని చూస్తే టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎగ్జామ్ టైర్ 1 పాస్ అయిన తర్వాత, టైర్ 2 పాస్ అయిన తర్వాత వాళ్ళు మనకు స్కిల్ టెస్ట్ పెడతారు, దాంట్లో పాస్ అయితే సరిపోద్ది. మరి ఇప్పటి నుంచే మన టైపింగ్ కూడా మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి. జనరల్గా రైల్వేకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు, బ్యాంక్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు రైల్వేస్ అయినా, ఎస్ఎస్సి అయినా, బ్యాంక్స్కైనా, మరి ముఖ్యంగా బ్యాంక్స్లో పీఓ ఉద్యోగాలకు సంబంధించి ఐబీపీఎస్ పీఓ అయితేనేమి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ అయితేనేమి వాటికి కంపల్సరీగా మనకు ఇక ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ అయితేనేమి, ఎస్ఏ రైటింగ్ అయితేనేమి మనం టైపింగ్ చేయాల్సి ఉంటుంది సిస్టమ్ మీద, నాట్ ఆ మిషన్. సో కంప్యూటర్ సిస్టమ్ మీద మనం టైప్ చేయాలి. అదేవిధంగా ఎస్ఎస్సిలో కూడా మనకు సిహెచ్ఎస్ఎల్కి అయితేనేమి, సీజీఎల్కి అయితేనేమి మరి అక్కడ కూడా మనకు టైపింగ్ అనేది ఉంది. రైల్వేస్లో కూడా మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితేనేమి, మరి సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితేనేమి వీటికి కూడా టైపింగ్ టెస్ట్ అవసరం ఉంది. కాబట్టి మరి టైపింగ్ కూడా మీరు నేర్చుకోండి. మీకు అందుబాటులో ఉంటే టైపింగ్ సెంటర్కి వెళ్ళండి, లేని పక్షంలో మీకు ఖచ్చితంగా తెలిసి అందరికీ ఇళ్ళలో సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ మీద మీరైనా ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోద్ది. అంటే ఏ ఫింగర్ ఏ లెటర్కి ఉపయోగించుకోవాలి, ఎంత బాగా స్పీడ్ చేసుకోవాలి అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా నేర్చుకోండి. మరి చూస్తే మనకి ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా మనకి ఇస్తూ ఉన్నారు. ఎందుకు అభివృద్ధి చేయాల్సి వస్తూ ఉందంటే ముఖ్యంగా రైల్వే ఎగ్జామినేషన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు అంత ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. అందువల్ల ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనకి సౌత్ ఇండియా పోస్టులను కూడా వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. కాబట్టి మరి మనకు అవేర్నెస్ కల్పించిన ఉద్దేశంతో మనకు ఉత్తమ్స్ అకాడమీ అయితేనేమి, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అయితేనేమి, ఇవే కాకుండా మనకి 2 రాష్ట్రాలు కూడా అనేకమైన యూట్యూబ్ ఛానల్ అయితేనేమి, కోచింగ్ సెంటర్ వాళ్ళు అయితేనేమి, మరి మనకి న్యూస్ మనకి ఇది సోషల్ మీడియా అయితేనేమి, మరి పేపర్ ప్రింట్ మీడియా అయితేనేమి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క జాబ్స్ మనం కొట్టుకోవాలి, మన జాబ్స్ మనకు ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి మిత్రమా, దీని ఒక మంచి అవకాశంగా భావించండి. సో గతంలో రైల్వే ఎగ్జామ్స్ అంటేనే అది ఇప్పుడు జరగవు, ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది, మనకు రావులే అనే ధోరణిలో ఉండి మరి 2 తెలుగు రాష్ట్ర అభ్యర్థులు చాలా అవకాశాలు, చాలా జాబ్స్ మనం మిస్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి కాబట్టి మనం చూసాం, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది, మన నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇది ఒక క్యాలెండర్ లాగా. అంటే ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్ ఏదైతే క్యాలెండర్ ప్రకటిస్తున్నారో అదేవిధంగా అంటే ఆన్లైన్ లేకపోయినా కూడా ఆల్మోస్ట్ ఒక షేప్గా అయితే రావడం జరిగింది. ఇక మీద రైల్వే ఎగ్జామినేషన్స్ కూడా ప్రతి సంవత్సరం మనం ప్రకటిస్తున్నారు. కాబట్టి మరి మనం కూడా ఫోకస్ చేసుకొని ఆ యొక్క జాబ్స్ మన రాష్ట్రాలలో పడే పోస్టులు మనమే కొట్టుకుంటే ఇంకా 10 మందికి ఉపాధి కలుగుతుంది మనకు అనమాట. సో కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ మీరు కూడా మనం ఎంకరేజ్ కండి, మన జాబ్స్ కొట్టుకోవాలంటే ఎందుకంటే ఒక మంచి శాలరీ అనమాట. మిగతా వాటితో పోల్చుకుంటే మనకి ఇక్కడ
ఈవెన్ ఎగ్జామినేషన్ కూడా సింపుల్గానే ఉంటుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మాకు ఇంగ్లీష్ రాదని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మరి అటువంటిది ఇక్కడ మనకి ఇంగ్లీష్ అనేది లేదు. మరి ఇంగ్లీష్ కూడా భయపడిన అవసరం లేదు. ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే మనం ఎస్ఎస్సి రకాల పోటీ పరీక్షలు పోటీ పడవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే తప్పేది కాదు. మరి మనకు ఉత్తమ్స్ అకాడమీలో మన టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ని కూడా సులభతరంగా, జీకేని కూడా కోడింగ్ విధానంలో సింపుల్గా మీకు నేర్పిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను ద్వారా కోర్సుకొనవచ్చు. లేకుంటే ద బెస్ట్ అండ్ బెటర్ ఏమంటే ఆఫ్లైన్ కోచింగ్ రండి, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ఉందన్నమాట. మరి చూస్తే ఇక్కడ మరి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 వేకెన్సీస్ ఉన్నాయి. మరి స్టేషన్ మాస్టర్ 615 ఉన్నాయి. ఎక్కువ గరిష్టంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3416 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ శాలరీ కూడా అన్నింటికంటే ఇక్కడ శాలరీ కూడా మంచిగా వస్తుంది. మరి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 638 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటుగా మనకు ట్రాఫిక్ అసిస్టెంట్ 59 వేకెన్సీస్. ఇది అన్ని రాష్ట్రాలకు, అన్ని రూరల్, అన్ని ఆర్ఆర్బీస్ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్నింటిలో కలుపుకొని ఇంత ఉంది. మళ్ళీ మీరు చూసినప్పుడు డివిజన్ జరిగినప్పుడు, కేటగిరీ జరిగినప్పుడు వేకెన్సీ మనకు తక్కువ అనిపిస్తాయి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మన పోస్ట్ మనకే కదా. సో కాబట్టి ఆ యొక్క నెంబర్ ఇప్పుడు చూడగాకండి. సో ఖచ్చితంగా మనకు జోన్లో కూడా ఎక్కువ ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్ కాబట్టి సికింద్రాబాద్ జోన్లో మనకి ఎక్కువ ఉన్నాయి. మరి సార్ మనం ఈ జోన్లో రాసుకోవాలా, నేను బాంబేలో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ పోతాను, లేదా కర్ణాటక పోతాను, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎవరు కూడా అబ్జెక్షన్ అయితే చేయరు. ఓకే, ఏ రాష్ట్రంలో సరే ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ ఒకే ఒక్క రాష్ట్రం అంటే ఒక్క బోర్డుకి అప్లై చేస్తే నెక్స్ట్ బోర్డు మనం అప్లై చేసుకోలేము. సో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులలో ఒక్క బోర్డుకి మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడపై రాసుకునే ఇబ్బంది లేదు. నో క్వశ్చన్ ఆఫ్ లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ. ఓకేనా, ఉండే ఒకే కేటగిరీ. నువ్వు ఓసీనా, బీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ అంటే బీసీ అంటే ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఎక్స్ఆర్సీనా, ఇదే ఉంటుంది తప్పితే మరి నువ్వు ఏ రాష్ట్రం వాడివి అనేది ఇక్కడ అడిగే ప్రసక్తి లేదు. కాబట్టి మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉందనుకుంటే అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు, జాబ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, జాబ్ పొందవచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు మనకు. సో మొత్తం అయితే మనకు 5810 ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కూడా మనకు 3800 వరకు ఉన్నాయి. అవి కూడా త్వరలో రాబోతూ ఉంది. దీన్ని ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకు అది పనికి వస్తుంది. జేఈ కూడా పట్టింది నోటిఫికేషన్, జేఈ వేకెన్సీస్ ఉన్నాయి. మరియు ఏఎల్పీ అయితేనేమి, మరి గ్రూప్ డి అయితేనేమి, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇది మనకి రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఇదే మన ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టులో జీకే కూడా మనకి ఎక్సలెంట్గా పనికి వస్తుంది, రీజన్ కూడా పనికి వస్తుంది. కాబట్టి మరి ఎస్ఎస్సి కూడా పనికి వస్తుంది. కాబట్టి దీనికి మంచిగా మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. మరి బ్యాంక్స్తో పోల్చుకుని ఇక్కడ ఫీజు కూడా మనం తక్కువే. సో ఫీజు ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు 500 కడతారు, ఎగ్జామ్ రాసి మళ్ళీ 350 మళ్ళీ మనకి ఎందుకు వస్తుంది. మిగతా వాళ్ళు 350 కడతారు, ఎగ్జామ్ రాసి 350 కూడా మనకి ఇస్తారు. ఎస్ఎస్సీ కంప్లీట్గా ఫ్రీ. ఓన్లీ బీసీ అండ్ జనరల్ మేల్ కేటగిరీ వాళ్ళు మాత్రం 100 రూపాయలు కట్టుకుంటారు, మీద అందరూ కూడా ఫ్రీనే. సో ఆ విధంగా చూసినా కూడా మనకి ఇది ఎగ్జామ్ ఫీజు కూడా తక్కువే. మరి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు అనుకూలంగానే దగ్గరలో పడతాయి. కాబట్టి అట్లా ఖర్చు పరంగా కూడా మనకు ఇది మంచి కన్వీనియంట్గానే మనకు ఉంటుంది అనమాట. అయితే చూస్తే ఇక్కడ మొత్తం మనకు ఎంత లెవెల్ ఇవ్వడం జరిగింది, ఎట్లా ఉంటుంది ఏమని చెప్పడం జరిగింది. మరి చూస్తే శాలరీ ఎంత ఉంటుందంటే దాదాపుగా 70,000 పైచులకు స్టార్టింగ్ మీరు అందుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లోనే మనకు 70,000 వరకు ఉంటుందన్నమాట. మరి స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, టైం వచ్చేసి మనకు 90 నిమిషాల టైం ఉంటుంది. ఓకే, సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 నిమిషాల టైం ఉంటుంది. ఇందులో మరి ఏ టాపిక్ నుంచి ఉంటాయి కూడా చూద్దాం. అదే మనకి స్టేజ్ 2లో కూడా. సో స్టేజ్ 1లో మనకు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టేజ్ 2కి 1:15 పిలుస్తారు. సో 1:15 పిలుస్తారు. ఇక్కడ మళ్ళీ అదే సబ్జెక్ట్స్ ఉంటాయి, లెవెల్ ఏం పెరుగుతుంది, సేమ్ లెవెల్ ప్రిలిమ్స్లో ఏమైతే లెవెల్ ఉందో అదే లెవెల్ మనకు మెయిన్స్లో కూడా ఉంటుంది. కాబట్టి సో మళ్ళీ మనం మెయిన్స్కు ప్రిలిమ్స్కు సపరేట్గా ప్రిపరేషన్ కూడా మనకు అవసరం లేదనమాట. నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మరి చూస్తే స్టేజ్ 1 అంటే ఫస్ట్ మనకి స్టేజ్ 1 ఉంటుంది. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి క్వాలిఫై కావాలంటే ఒక పోస్టుకు 15 మంది పిలుస్తారు. ఒక పోస్టుకు 15 మంది అంటే మనకు దాదాపు ఇప్పుడు 6,000 ఉన్నాయనుకున్న పోస్టులు, 6,000 ఇంటూ 15 రెట్లు. సో 15 ఎంత 90 అంటే 90,000 మందిని మనకు టైర్ 2కి క్వాలిఫై చేస్తారు. ఆ 90,000 మందిలో మనం ఉండే విధంగా మనం చూసుకోవాలా. సో 90,000 మంది టైర్ 2కి
క్వాలిఫై అవుతారు. అయితే కొన్ని పోస్టులు ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనకు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 వేకెన్సీకి అయితేనేమి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 వేకెన్సీకి అయితేనేమి, ఈ రెండింటికి కూడా మాత్రం ఖచ్చితంగా టైపింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ టైపింగ్ తెలిసి ఉండాలి. ఓకే, టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ టైపింగ్ తెలిసి ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క స్కిల్ టెస్ట్ కూడా మనకు ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. సో కాబట్టి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి 1:15 ఉంటుంది. మరి స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 అనేటువంటి టైపింగ్ అన్ని రకాలు కాదు. స్టేషన్ మాస్టర్కు, గూడ్స్ గార్డ్స్కు, మరి అదే మాదిరిగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అయితేనేమి, మరియు ట్రాఫిక్ అసిస్టెంట్కి అయితేనేమి, వీటికి టైపింగ్ అనేది మనకు అవసరం ఉండదు. మనకు అవసరం ఏది, టైపిస్ట్ ఎక్కడైతే ఉందో వాటికే, దానికి కూడా సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు చేయగలిగితే మిస్టేక్స్ లేకుండా టైపింగ్ చేయగలిగితే చాలు, అది కూడా క్వాలిఫై మార్క్ అయితే సరిపోద్ది. సో మొత్తం 90,000 మంది దగ్గరగా 90,000 మందిని స్టేజ్ 2కి క్వాలిఫై చేస్తారు. ఆ తర్వాత అది పాస్ అయిన తర్వాత మరి 1:8లో అంటే ఒక పోస్ట్కి 8 మంది వంతున ఏం చేస్తే మళ్ళీ స్కిల్ టెస్ట్ పిలుస్తాడు. స్కిల్ టెస్ట్ ఇది కూడా క్వాలిఫై మార్క్ మాత్రమే. సో మెయిన్ వచ్చేసి మనకు టైప్ 2లో మనకు ఎవరికైతే ఎక్కువ స్కోర్ ఇచ్చి ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు టైప్ 2ను లెక్కించుకోరు, మనకి స్కిల్ టెస్ట్ను లెక్కించుకోరు. టైప్ 2 మార్క్ బేస్ చేసుకొని ఎవరితో టాప్ మార్క్ వచ్చిందో వాళ్ళకి మెరిట్ లిస్ట్ ప్రకారం, వాళ్ళకి కేటగిరీ ప్రకారం మనకు జాబ్స్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ అనేది మనకు ప్రాధాన్యత వహిస్తుంది. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్ అంటే స్టేజ్ 2లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. మరి క్వాంటిటీ అప్టిట్యూడ్ చూస్తే మనకు ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి. మరి రీజనింగ్ అబిలిటీ ఏముంటుందంటే మనకు కూడా ఇక్కడ మనకు 30 క్వశ్చన్స్ అంటే మొత్తం 40 ఒక 60 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా 35 ఉంటుంది. 35 ఇక్కడ మనకు మొత్తం 120 క్వశ్చన్స్. ఇక్కడ 100 క్వశ్చన్స్కి ఇచ్చే టైం ఎంత, 9 నిమిషాల టైం ఇస్తాడు. ఇక్కడ 120 క్వశ్చన్స్ టైం ఎంత, 9 నిమిషాల టైం ఇస్తాడు. అంటే మెయిన్స్ ఎగ్జామ్ నందు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగితే కానీ మనకు టైం అనేది అదే టైం ఇస్తాడు. కాబట్టి మరి టైం ఇంపార్టెంట్ కాబట్టి మన స్పీడ్ అండ్ అక్యురసీ మనం పెంచుకుంటే మనం సక్సెస్ సాధించుకోవచ్చు. సో మిత్రులు గమనించండి, మరి ఈ యొక్క ఎన్టీపీసీ మీరు అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా గ్రూప్ డి అప్లై చేస్తున్నారు. ఆ యొక్క గ్రూప్ డి ప్రిపరేషన్ ఇక్కడ సరిపోద్ది. మళ్ళీ మనకి జేఈ పడింది. సో జేఈ 31 ఓపెన్ అవుతా ఉంది. కాబట్టి రైల్వే ఎగ్జామినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, మంచి శాలరీస్. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైతే అవకాశం అయితే ఉందో మీరందరూ కూడా అప్లై చేయండి మిత్రమా. మరి మీకు ఏమైనా సరే మన యొక్క ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు ఏమన్నా హెల్ప్ కావాలన్నా, లేకుంటే మీకు ఆన్లైన్ కోర్స్ కావాలన్నా, ఆఫ్లైన్ కోర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. మన దగ్గర ఏసీబీ బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. ఇది అద్భుతమైన బ్యాచ్ అనమాట. ఏసీబీ అంటే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనమాట. ఇక్కడ మీకు ఒకేసారి జాయిన్ అయితే ఒకే ఫీజుతోనే రైల్వేస్ అయితేనేమి, ఎస్ఎస్ అయితేనేమి, బ్యాంక్స్ అయితేనేమి, ఎస్ఎండ్ కానిస్టేబుల్స్కి అయితేనేమి ఒకే కోర్సుతో ఇవన్నీ కూడా మీరు ఒకే ఫీజుతో ఇవన్నీ కూడా మీకు నేర్చుకోవచ్చు. ఈ యొక్క అవకాశం అనేది ఇప్పుడు మీకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కల్పించిందనమాట. ఈ అవకాశం మీరు కూడా అందరూ వినియోగించుకోవచ్చు. ఒకవేళ మీరు కోచింగ్ రాలేకపోయినట్లయితే మన దగ్గర ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి కూడా మీరు మన యొక్క కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అది తక్కువ ఫీజుతోనే మంచి కంటెంట్ ఎగ్జామినేషన్స్తో మీకు ముందుకు రావడం జరిగింది. మరియు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మరి మీరు కోచింగ్ జాయిన్ కాకపోయినా అప్లై అయితే మాత్రం కంపల్సరీ చేయండి. ఓన్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టండి. జాబ్ సాధించడం లక్ష్యంగా ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మనందరూ కూడా మనం అనుకున్నది నెరవేరుతుందనేసి నేను నమ్ముతున్నాను. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ రూమ్లో తెలియపరచండి. ఖచ్చితంగా మేము మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.